బాగా అభిమానించినప్పుడు ఎవరు? ఉమ్, సాధారణ ప్రజలు కాదు, ఉమ్, తెలుగుదేశం అభిమానులు లేదా జగన్ ద్వేషులు. ఉమ్, జగన్ ద్వేషులు అభిమానించారు. ఉమ్, ఇవాళ ఏ ప్రాతిపదిక మీద ఓటేయాలి ఆయనకి? ఉమ్, ప్రాక్టికల్గా ఉమ్, ఏంటి అనేటువంటిది ఇప్పుడు ఆయన ఎమర్జ్ చెయ్యి చెప్పాలి. ఉమ్, ఇంకొకటి ఏంటంటే ఆయన కూడా ఆ, ఈ ఇంటలెక్చువల్గా అంటే ఒకసారి జేపీ గారు వచ్చేసేటువంటి మధ్యలో మానేశారు కదా, ఉమ్, ఉమ్, ఈయన అట్లా కాకుండా శాశ్వతంగా ఉంటే కనుక ఫ్యూచర్లోనైనా లైఫ్ వస్తుంది ఉమ్, అనే ఆలోచనలో ఉన్నారు. ఉమ్, ఇక్కడ వైజాగ్ ఉంది కాబట్టి వైజాగ్ నుంచి చేస్తే కనుక వైజాగ్లో కాస్త జెన్యూన్గా వెళ్తారు. అన్ని దేశాల వాళ్ళు ఉంటారు కదా, అన్ని రాష్ట్రాల వాళ్ళు, ఉమ్, కాబట్టి కొంత బెనిఫిట్ ఉండొచ్చు అన్నటువంటి రూట్లో ఉంటున్నారు. అదో ప్రయత్నం, తప్పేం లేదు అందులో. అంటే గెలుస్తారా లేదా పార్టీ తరపున సెకండరీ, పార్టీ అయితే పెట్టేశారు. ఇది అంటే ఒక సామాజిక వర్గం లేదంటే ఒక వర్గం మిడిల్ క్లాసు లేదంటే ఇలాగ ఐఏఎస్ ఐపీఎస్లు ఇలాంటి కొంత ఓటు బ్యాంక్ని ఏమన్నా చీల్చే అవకాశం ఉంటుందా ఈ మిగిలిన పార్టీల నుంచి? అది చూడాలి. ప్రస్తుతం అయితే నాకు తెలిసి 1% ఓట్లు కూడా తెచ్చుకోగలిగే పరిస్థితి లేదు. అయితే గీతే ఆ 2 నియోజకవర్గాల్లో ఏమన్నా డిపాజిట్లు తెచ్చుకోవడానికి అవకాశం ఉందేమో. విశాఖపట్నంలో ఈయన పోటీ చేసిన వీళ్ళ అమ్మాయి డిపాజిట్ కూడా కష్టమే నాకు తెలిసి, తెచ్చుకోగలిగితే గ్రేట్. అంటే ఇంతకుముందు 80,000 ఓట్లు ఎంతో పడినట్టున్నాయి కదా ఈయనకి ఎంపీగా.